సరే ఎలా చూస్తున్నారు సార్? ప్రధాన పార్టీలని చెప్పుకునే అటు బీఆర్ఎస్ గాని, ఇటు కాంగ్రెస్ గాని మేము ఎలక్షన్‌లోనే పాల్గొనమని చెప్పడం అయితే జరుగుతా ఉంది. ఎలా చూస్తా ఈ వ్యాఖ్యలు ఎలా చూస్తావు? అసలు భారతీయ జనతా పార్టీని ఈరోజు ఎంఐఎం 2 పార్టీలే అభ్యర్థులు నిలబెట్టాయి. అవును సార్. నేను అడుగుతున్నాను కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎందుకు ఈరోజు అభ్యర్థులు నిలబెట్టలేదని. హ్మ్. కాబట్టి రేపు సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేయమని అయితే అంటున్నారో, వాళ్ళందరూ గూడా ఈరోజు అయితే ఓటర్స్ ఉన్నారో, ఈ యొక్క స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో ఓటేసే వాళ్ళందరూ గూడా, వాళ్ళందరూ గూడా ప్రజాప్రతినిధులే. కాబట్టి వాళ్ళందరూ గూడా ఒకప్పుడు ఓటేస్తే రాజ్యాంగ ప్రకారం ప్రజాస్వామ్యంలో వాళ్ళకిచ్చినటువంటి హక్కది. కాబట్టి ఆ హక్కును ఉపయోగించుకొని వీళ్ళు ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడి, ఈరోజు ఈ అవకాశం లభించింది వాళ్ళకి. కానీ దాన్ని వీళ్ళు దుర్వినియోగం చేసుకుంటా ఉన్నారు. కానీ ఆ దుర్వినియోగం చేసుకున్నప్పుడు రేపు మళ్ళీ క్షేత్రంలో పోయినప్పుడు ఏ విధంగా మళ్ళీ ప్రజలను అడుగుతారు ఓటేయమని? కాబట్టి నువ్వు ఎందుకు ఓటేయలేదంటే ఏం చెప్తారు ఆ రోజు? కాబట్టి నీకిచ్చినటువంటి అవకాశాన్ని, రాజ్యాంగబద్ధంగా నీకిచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు దుర్వినియోగం చేసి, రేపు మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోయి నువ్వు ఓటేయాలని అడుగుతావు. కాబట్టి ఒక ఎంఐఎం అంటగాగి ఎంఐఎంని గెలిపేయడం కొరకు నువ్వు ప్రజాస్వామ్య వ్యవస్థనే కూని చేస్తావని చెప్పి నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఓటును ఉపయోగించుకోకుండా ప్రజలను ఏ విధంగా నువ్వు మోసం చేస్తావో కూడా ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి రేపు మళ్ళీ ఏ విధంగా నువ్వు పోయి ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ గాని, కాంగ్రెస్ గాని ఓట్లాడతావని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.